తెలంగాణ రాష్ట్ర మలిదశ తొలి అమరుడు పుట్టకొక్కుల కిష్టయ్య, పోలీసు కిష్టయ్య 15వ వర్ధంతి వేడుకలను నిర్మల్ పట్టణంలోని టీఎన్జీఓ భవనంలో, జాతీయ రహదారి, స్వామి వివేకానంద విగ్రహం సమీపంలో నిర్మల్ జిల్లా కోర్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కోర్ కమిటీ సభ్యులు దర్శనం దేవేందర్, యాటకారి సాయన్నలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో తొలి అమరుడు పోలీసు కిష్టయ్య ముదిరాజ్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న దోపిడీని, దౌర్జన్యాలను, రాస్తారోకోలు, ధర్నాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం రాదనే ఉద్దేశంతో పోలీస్ కిష్టయ్య తన మరణంతోనైనా తెలంగాణ రాష్ట్ర సాధన అవుతుందని, తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని మృతి చెందాడని అన్నారు. ఆయన ఆశయాల సాధనను తెలంగాణ రాష్ట్ర ముదిరాజులు అందరూ కృషి చేయాలని అన్నారు. ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ సాధన కొరకు తొలి అమరుడు పోలీస్ కిష్టన్న ముదిరాజ్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమం ఈరోజు నిర్వహించుకుంటున్నాం. మరి పోలీస్ కిష్టన్న చావడానికి మరి కారణం ఏంటంటే ఆయనకు ఉద్యోగమో ఉపాధి లేకనో కాదు. తెలంగాణలో ఉన్నటువంటి యావత్తు ప్రజానికానికి అందరికీ జరుగుతున్న దోపిడీ దౌర్జన్యాలపైన వ్యతిరేకంగానే మరి కాల్చుకోవడము, లేకపోతే రాస్తారోకోలో ఇతరత్ర కార్యక్రమాలు చేస్తే తెలంగాణ సాధన కాదన్న ఉద్దేశంతో తను ఏకంగా తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని చనిపోయినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఈరోజు 15వ వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం చాలా విచారకరం. మరి ఆయన ఆశయాల సాధన కొరకు యావత్తు ముదిరాజ్ జాతి అంతా కూడా ముక్తకంఠంతో మరి ఆయన ఆశయ సాధన కొరకు అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే ఈరోజు మరి తెలంగాణ మనం అనేక పాటలు చూసినాం, ఎవరి పాలైందిరో తెలంగాణ అనేటువంటిది. మరి ఈరోజు తెలంగాణ సాధన కొరకు అమరులైనటువంటి కుటుంబాలు ఎన్ని, మరి తొలిదశ ఉద్యమాలు ఎన్ని కుటుంబాలు నష్టపోయినాయి, మలిదశ ఉద్యమాలు ఎన్ని నష్టపోయినాయి మనందరికీ ఇప్పుడు అందరికీ తెలుస్తూ ఉన్నది. మరి ఎవరు కష్టపడ్డారో ఫలితం కూడా వాళ్ళకు ఉండాలా. మరి బీసీలలో అత్యధికమైనటువంటి సంఖ్య గల ముదిరాజు కుటుంబాలు మరి ఈరోజు అత్యధికంగా వెనుకబడినటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మరి వారి అమరత్వంతోనైనా మరి ముదిరాజులకు, బతుకున్న ముదిరాజులకు ఆయన ఆశయ సిద్ధించాలని, ఆయన కోరికలు ఏవైతే కలలు కన్నాడో ముదిరాజులందరికీ లబ్ధి పొందాలని చెప్పి మరి ఆయన కోరికలు ఏవైతే ఉన్నానో మరి ప్రభుత్వము మరి సానుకూలంగా స్పందించి వారికి అందరికీ న్యాయం జరిగేటట్టు మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అయితే ముదిరాజులకు సానుకూలంగా ఉన్నట్టుగా ప్రకటనలు చేస్తున్నది. మరి దాన్ని ఎంతవరకు సాధ్యమవుతుందో గత 12 నెలల నుంచి చూస్తూ ఉన్నాం. మరి దీన్ని ఈ రాబోయే పూర్తి కాలంలో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మరి ఆయన ఆశయాలు ఏముండే, ముదిరాజులకు కావాల్సినటువంటి పదవులలో లేకపోతే ఇతరత్ర నామినేట్ పదవులు కావచ్చు, సర్పంచ్ మొదలుకొని మరి ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వరకు కూడా మరి వాళ్ళ అవకాశాలు కల్పించాలా. మరి రాజ్యాధికారం లేకనే మేము నష్టపోతున్నాం అనే ఉద్దేశంతో తను మరణించడం జరిగింది. కాబట్టి వారి ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం కూడా సానుకూలంగా పనిచేస్తుందని భావిస్తూ వారికి జోహార్లు అర్పిస్తా ఉన్నాం. జోహార్ పోలీస్ కిష్టన్న, జోహార్ పోలీస్ కిష్టన్న. ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో యావత్ ముదిరాజ్ జాతి ఆధ్వర్యంలో పోలీస్ కిష్టన్న యొక్క 15వ వర్ధంతిని ఇలా మేమందరం కూడా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. మరి యావత్ ముదిరాజులకు ఆయన త్యాగ నిరతిని కొనసాగిస్తామని, ఆయన యొక్క ఆశయాలను కొనసాగిస్తామని మేమందరం కూడా ఈ సందర్భంగా శపథం చేస్తూ ఉన్నాం. ఏ రోజైతే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ బిల్లును వెనక్కి తీసుకోవడం జరిగిందో, ఎందరు అమరత్వాల సాక్షిగా కూడా ఇలా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అందులో సుమారు మరి ఇలా 90 మంది కూడా, 90కి పైగా కూడా ముదిరాజ్ బిడ్డలు ఇలా ఈ తెలంగాణ రాష్ట్ర కోసం అమరత్వాన్ని స్వీకరించడం జరిగింది. ఈ మొత్తానికి ఈ తెలంగాణ రాష్ట్ర సాధన నా చావుతోనైనా ఈ తెలంగాణ వస్తుందేమో అనేటువంటి ఒక
సంకల్పంతో ఇవాళ తన యొక్క సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఇక మొట్టమొదటి అమరత్వాన్ని ముద్దాడినటువంటి ఒక అమరుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం పోలీస్ కిష్టన్న ముద్రాజ్ అనేటటువంటిది మేమందరం ఇలా గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. మా పోలీస్ కిష్టన్న యొక్క మరణం వల్లనే ఈరోజు మరి యొక్క తెలంగాణ సాధించింది. కాబట్టి చరిత్ర పుటలలో తెలంగాణ చరిత్ర పుటలలో పోలీస్ కిష్టన్న యొక్క చరిత్రను తప్పకుండా ఇలా లిఖించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు నిర్మల్ యొక్క ముద్రా సంఘం అంతా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఏ విధంగానైతే శ్రీకాంతాచారి యొక్క చాకల ఐలమ్మను ఇలా అధికారికంగా వాళ్ళ వర్ధంతులు జయంతులు నిర్వహిస్తూ ఉన్నారో ఈ యొక్క ఏ ప్రభుత్వమైనా కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం పోలీస్ కిష్టన్ యొక్క వర్ధంతిని కానీ జయంతిని కానీ తప్పకుండా అధికారికంగా నిర్వహించాలని ఇవాళ మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి జిల్లా కేంద్రంలో మరి అదేవిధంగా ఈ నిర్మల్ జిల్లా కేంద్రంలో కూడా ఈ యొక్క పోలీస్ కిష్టన్ యొక్క విగ్రహాన్ని తప్పకుండా ప్రభుత్వమే పెట్టాలనేటువంటిది కూడా పోలీస్ కిష్టన్ ఆశయాలు ఒప్పులే ఇరాన్ చూరస్తలా మనం సైడ్ అబ్దుల్ కలాం ఎప్పుడో బాగా చేసినాం. వాళ్ళకి ఏంటంటే శివాజీ నగర్ అని ఓల్డ్ శివాజీ నగర్ వాస్తవం శివాజీ నగర్ గణపతి చూడటం శివాజీ నగర్ దాని కాడ కొంచెం డిఫెన్స్ వచ్చి పోలీసు ఇన్వాల్వ్ అయ్యింది. పోలీసు వచ్చి ఆపేసి నేను పోయి చెప్పిన ఇదంతా లాడాడే ప్రాబ్లం లేదు, ఇద్దరికి మాకు అభ్యంతరం లేదు, ఎలాంటి ఇబ్బంది అవుతుందని నేనంటలేదు. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నా అంటే మేము అన్నిటికీ సపోర్ట్ చేస్తున్నాం. ఆయన ఏంటంటే దాన్ని కాంట్రవర్సీగా పర్మిషన్ తీసుకోమని ఎజెండా పెట్టి నా దగ్గర వర్ధంతి సందర్భంగా ఈరోజు ముదిరాజ్ సంఘానికి సంబంధించిన నిర్మల్ పట్టణ నిర్మల్ నియోజకవర్గ ముదిరాజ్ సంఘ సభ్యులందరూ కూడా విచ్చేసి ఆ వర్ధంతి జరుపుకున్న తర్వాత నిర్మల్ పట్టణంలో మరి ఏదైతే పోలీస్ కిష్టయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అని కౌన్సిల్లో తీర్మానం చేస్తే బాగుంటుందని వాళ్ళు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నిన్న మున్సిపల్ మీటింగ్ అయిపోయింది. మళ్ళీ ఈ మీటింగ్లో ఏదైతే పోలీస్ కిష్టయ్య విగ్రహం ఏదైతే మనకు పాత బస్టాండ్ ఎలక్ట్రిసిటీ ఆఫీసు ముందర బాగుంటుందని వాళ్ళు నిర్ణయం చేసుకొని చెప్పడం జరిగింది. దాన్ని తప్పనిసరిగా మన మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తారని సంఘ సభ్యులందరూ తెలియజేసుకుంటారు.